రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు కవిత. రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి హైకోర్టు వరకు బెయిల్ కోసం దరఖాస్తులు చేశారు కవిత. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లీగల్ టీంతో మాట్లాడారు. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 17 నెలల తర్వాత ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం కవితకు బెయిల్ రావచ్చని ఇటీవల పేర్కొన్నారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు కవిత. రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి హైకోర్టు వరకు బెయిల్ కోసం దరఖాస్తులు చేశారు కవిత. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లీగల్ టీంతో మాట్లాడారు. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 17 నెలల తర్వాత ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం కవితకు బెయిల్ రావచ్చని ఇటీవలే పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, రేపు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి అటు కవితను ఈడీ అండ్ సిబిఐ 2 కేసుల్లో కూడా లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ మద్యం పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కవితను ప్రధాన సూత్రధారుడిగా చూస్తూ ఇప్పటికి అరెస్ట్ చేసినటువంటి విషయం తెలుసు. దరిదాపు 11 అంటే ఇప్పటికే అటు మనీష్ సిసోడియా కూడా 17 నెలలుగా ఉన్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు కవిత కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. సో ప్రతిసారి బెయిల్ కోసం వెళ్ళడం, ఆ తర్వాత బెయిల్ నిరాకరించడం, ఈడీ, సిబిఐ అట్లాగే కవిత తరపునటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాదనలు, ప్రతిపాదనలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో దరిదాపు 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా, ఢిల్లీ ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో కొన్ని కారణాలను సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. విచారణ అంటే పురోగతి లేకుండా ఇంతకాలం జైల్లో ఉంచడం సమంజసం కాదు అన్నటువంటి ఉద్దేశంతో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మనీష్ సిసోడియా ప్రస్తుతానికి బెయిల్లో ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో మనీష్ సిసోడియా అంటే ఇప్పుడు కొంత ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే అభిషేక్ సింఘ్వి ఉన్నారో అటు కేజ్రీవాల్ తరపునటువంటి న్యాయవాది ఇప్పటికీ ఒక కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ రావడం జరిగింది సుప్రీంకోర్టులో. సిబిఐలో ఇంకా బెయిల్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా కొంత ఆశాభావాన్ని అయితే అడ్వకేట్ వ్యక్తం చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో రేపు కవిత సుప్రీంకోర్టుకు కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో వచ్చే వారం కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి లైన్ లో కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది. సో కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే లీగల్ గా ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని చూడలేదు. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కి ఒక దాంట్లో బెయిల్ రావడం జరిగింది, ఇంకొక దాంట్లో సిబిఐలో బెయిల్ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కవిత విషయంలో ఎట్లా ఉండబోతున్నాయి, ఆ వాదనలు, విచారణ ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే 15 నెలల తర్వాత మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినటువంటి క్రమంలో మార్చి నుంచి ప్రస్తుతానికి ఆగస్టులో ఉన్నాం కాబట్టి సో ఈ మధ్య కాలంలో బెయిల్ ఎట్లా వస్తుంది. ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టుకు చాలా సార్లు వెళ్ళడం జరిగింది, ఆ బెయిల్ నిరాకరించడం జరిగింది. తన పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఒక కారణాన్ని కూడా కవిత చాలా సందర్భాల్లో కోర్టుకు తెలియజేయడం జరిగింది, కవిత తరపున న్యాయవాదులు. బట్ అయినా కానీ ఎక్కడ కవితకు బెయిల్ అయితే రాలేదు. ఒకవేళ బయటకు వస్తే బెయిల్ పైన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలని, సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశాలనే అంటూ కూడా ఇప్పటికే కవితకు సంబంధించి అటు ఈడీ గాని సిబిఐ గాని వాదించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.
సో మొత్తానికి ఇందులో కవిత తరపున మొదట కొన్ని మధ్యంతర బెయిల్ కూడా రావాలంటూ కూడా గతంలో పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని ట్రయల్ కోర్టు తిరస్కరించడం జరిగింది. సో ఇవన్నిటి తర్వాత సిబిఐ ఈడీ కేసుల్లో సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే మళ్ళీ అప్పుడు కూడా నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును కూడా అప్పుడు మళ్ళీ హైకోర్టులో సవాల్ చేశారు. సో అక్కడ కూడా ఆమెకు బెయిల్ దక్కలేదు. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టులో క్రిమినల్ ఎస్ఎల్పి దాఖలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ధర్మాసనం ముందుకు ఈ కేసు రాబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ నెల 21 వరకు ఈడీ కేసులో, ఈ నెల 13 వరకు ట్రయల్ కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని విధించింది. సో ఇట్లా నేపథ్యంలో రేపు రాబోయేటువంటి విచారణలో భాగంగా సో ఎట్లా ఉండబోతోంది, ఒక కేసులో ఏమైనా బెయిల్ వస్తుందా, లేదంటే రెండింటిలో బెయిల్ వస్తుందా, కవిత కేటీఆర్ చెప్తున్నట్టు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టు తొందరలోనే కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా ప్రధానంగా ఒక ఇంట్రెస్టింగ్ మాత్రం క్రియేట్ అవుతుంది. ఏదేమైనా కానీ తొందరలోనే కవిత బయటకు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం అటు వీళ్ళంతా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంట్లో మరీ ముఖ్యంగా మనం ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. కవిత దగ్గర పనిచేసినటువంటి సిఏ బుచ్చిబాబును కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. సౌత్ గ్రూప్ తరపున ఆయనే సంప్రదింపులు చేశారన్నటువంటి వాదన కూడా వినిపించింది. అట్ ది సేమ్ టైం ఈ కేసులో ఆయన అప్రూవర్ కూడా మారడం జరిగింది. అదే నెలలో వైఎస్ఆర్ సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు, గతంలో మనందరికీ తెలిసిన విషయమే, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం, సో అందరి కీలకమైనటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా అరెస్ట్ చేసింది. సో దీంట్లో మరీ ముఖ్యంగా కవిత తరపున చూసుకుంటే గనక అటు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చూసుకుంటే మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ను గత ఏడాది సెప్టెంబర్లోనే సిబిఐ అరెస్ట్ చేసింది. సో అదే నెలలో లిక్కర్ సంబంధించి రీటైల్ వ్యాపారి ఎవరైతే సమీర్ మహేంద్ర ఉన్నారో సమీర్ మహేంద్రను కూడా ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. సమీర్ మహేంద్రతో పాటు ఇంకా రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ ఎవరైతే అభిషేక్ బోయినపల్లి ఉన్నారో, అభిషేక్ బోయినపల్లి కవిత తరపున ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరవింద ఫార్మాకి చెందినటువంటి శరత్ రెడ్డితో పాటు వినయ్ బాబు అనేటువంటి ఓ లిక్కర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను కూడా ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో శరత్ రెడ్డిని మాత్రం అప్రూవర్ గా మారారు ఆయన. అంటే దీనికి సంబంధించి కవిత కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళకి నచ్చిన వాళ్ళు అప్రూవర్ గా మారుతున్నారు, సో వాళ్ళని బేస్ చేసుకుని మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, హరాస్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కొంత హోప్ కలిగించేటువంటి అంశం ఏమిటంటే ఇప్పటికే దీంట్లో మనీష్ సిసోడియాకు అంటే సుప్రీంకోర్టు ఒక వాదన తెరపైకి తీసుకురావడం జరిగింది. విచారణలో పురోగతి లేకుండా ఇంతకాలం జైల్లో ఉంచడం సమంజసం కాదు నిందితుడిని అంటూ కూడా ఆ మాట చెప్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. మనీష్ సిసోడియాకు 17 నెలల తర్వాత బెయిల్ రావడం జరిగింది. సో ఇక దీంట్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు కవితకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్తోంది, ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సేమ్ టైం కేటీఆర్ కూడా మీడియా ముఖంగా ఈ మాట కూడా అనడం జరిగింది, తొందరలోనే వచ్చే వారం కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా. సో ఇప్పటికే చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ తో భేటీ కావడం జరిగింది. గత నెలలో కూడా దాదాపు వారం రోజులు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఢిల్లీలోనే ఉంటూ కవిత తరపున ఉన్నటువంటి లీగల్ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా చర్చించి న్యాయవాదులతో చర్చలు జరపడం జరిగింది. సో ఈ కేసులో ఇంకా బెయిల్ కి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా తీసుకొచ్చుకోవాలి అన్నటువంటి విధానంలో వెళ్ళారు. అండ్ మోర్ ఓవర్ కవిత ఆరోగ్య పరిస్థితిని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ 11 కిలోల బరువు తగ్గింది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. లెట్స్ సీ రేపు తీర్పు ఏం రాబోతోంది, విచారణ ఏం జరగబోతోంది, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ తరహాలోనే ఉండబోతోందా, అరవింద్ కేజ్రీవాల్ కు మిగతా సిబిఐలో కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా, నెక్స్ట్ సెషన్ లో కవిత విషయంలో ఎట్లాంటి తీర్పు రాబోతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే వరలక్ష్మి.